టెంపుల్ సిరీస్‌లో ఈరోజు మనం ఎంతో పురాతన చరిత్ర కలిగిన ఒక ప్రదేశంలో ఉన్నాం. ఈ ప్రదేశం చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఈ ప్రదేశానికి చాలా గొప్ప విశిష్టత ఉంది. ఈ ప్రదేశం అయితే పొలతల క్షేత్రం అన్నమాట. అంతేకాదు ఈ క్షేత్ర దర్శనం చేయడం వల్ల చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని, పునర్జన్మ గూడా ఉండదని ఇలా చాలా విషయాలు చెప్తారు. అంతేకాదు ఇక్కడ మనము కన్నులుండే శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ మనం ఆ పరమేశ్వరుని దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు ఇక్కడ ఆ పరమేశ్వరుని మల్లికార్జున స్వామి, మల్లేశ్వర స్వామి అంటారనమాట. ఇంతకీ ఈ పొలతలకి పేరెట్లొచ్చింది? ఈ స్వామిని ఎందుకు మల్లేశ్వర స్వామి అంటారు? అసలు ఏంటి ఈ పురాతన చరిత్ర? ఈ స్థల పురాణం అంతా ఇప్పుడు మనం చూసేద్దాము. ముందు కాలంలో లోక కళ్యాణార్థము శివపార్వతులు భూలోకంలో సంచరిస్తూ ఉన్నప్పుడు శేషాచల పర్వతాల్లో ఉన్న ఒక ప్రదేశమైన ఈ పులితల ప్రాంతాన్ని చూసి ఇక్కడ వనాలు, కోనేర్లు, మహర్షులు, వాళ్ళ తపోవనాలు, వన్యప్రాణులు, క్రూరమృగాలు బాగా కలిసి ఉండడము, ఇట్లవన్నీ చూసి ఆ పార్వతీ అమ్మవారు ఎంతో పరవశించిపోయి ఇక్కడే కొన్నాళ్ళు నివాసం ఉందామని ఆ పరమశివుడిని అడిగిందంట. అంతే, అమ్మవారు అడిగితే అయ్యవారు కాదంటాడా? ఆ మహాదేవుడు ఈ పులితల ప్రాంతంలో తమ పాదాలు మోపగానే ఒక దివ్య తేజస్సు ఆ ప్రాంతమంతా వ్యాపించిపోయిందంట. ఆ పాదాలు మోపిన ప్రాంతమంతా కొంచెం కుంగిపోయి ఆ భూమి నుంచి కఠినమైన గుండు శిలలు బయటకు వచ్చాయంట. ఆ తర్వాత ఆ ప్రాంతంలో తపస్సు చేసుకుంటూ ఉండే కొంతమంది ఋషులందరూ ఆ స్వామి దగ్గరకు వచ్చి ఆది దంపతుల్ని దర్శించుకొని అనేక విధాలుగా వాళ్ళని పూజించారంట. తర్వాత కొన్నాళ్ళు అక్కడ పార్వతీ పరమేశ్వరులు ఉండి తర్వాత మళ్ళీ వాళ్ళు కైలాసానికి వెళ్ళబోతుంటే అక్కడ ఉండే ఋషులు వీళ్ళందరూ వచ్చి స్వామివారిని బాగా ప్రార్థించానంట. ఇక్కడే ఇంకా కొన్నాళ్ళు ఉండండి స్వామి మీరు అని చాలా ప్రార్థించడంతో స్వామివారు మేమిక్కడ స్వయంభుగా వెలుస్తాము, ఈ ప్రాంతము అత్యంత మహిమగల ప్రాంతంగా ప్రసిద్ధి చెందుతుంది, అట్లనే ఈ క్షేత్ర దర్శనం ఎవరైతే చేస్తారో వాళ్ళ పాపాలు కూడా తొలగిపోయి వాళ్ళకి పునర్జన్మ ఉండదు, అలాగని నేను మీకు వరం ఇస్తున్నాను అని చెప్పినాడంట. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇక్కడ పార్వతీ పరమేశ్వర్లు కొలువు తీరినారనమాట. పొలతలో వెలిసిన శ్రీ మల్లికార్జున స్వామి కన్నులున్న ప్రత్యక్ష దైవము. తనను దర్శించే భక్తులకు చల్లని చూపుతో కాపాడుతూ ఉంటారు. ఇక్కడ ఇంకా చెప్పాల్సింది ఏంటంటే త్రేతాయుగంలో శ్రీరామ లక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ ఈ ప్రదేశము ప్రాంత మహిమ తెలుసుకొని కొంతమంది మునుల ద్వారా ఇక్కడికి వచ్చి కొన్ని రోజులు స్వామివారిని ప్రార్థించి అర్చించి పూజలు చేశారంట. ఇంకా ద్వాపర యుగంలో వనవాసం చేస్తున్నప్పుడు పంచపాండవులు ఈ ప్రాంతాన్ని చేరుకొని అక్కడ పార్వతీ పరమేశ్వరుని భక్తితో కొలిచినారంట. అర్జునుడు ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు మల్లెపూలతో పూజించారంట. దానివల్లనే ఇక్కడ స్వామివారిని మల్లికార్జున స్వామి అంటారు. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, అవన్నీ నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాము. ఇంకా ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్యమైన విషయం అక్కదేవతల బండెన్న గురించి. అన్నీ ఇదే దాంట్లో చెప్పేలేను. ఇంకా ఇక్కడ ఈ ప్రాంతానికి పొలతల అని ఎందుకు పేరు వచ్చింది, ఇవంతా మనం నెక్స్ట్ పార్ట్లో